ప్రభు నందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అందిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము అని కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభు ఎవరైతే నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుని యొక్క వాక్య విషయంలో పరిపూర్ణమైన భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తారో వారి విషయంలో దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారికి న్యాయము తీర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, వారి పక్షాన కార్యం సఫలం చేసే దేవుడు అనేటువంటి మాటను ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం గమనించగలం. భక్తుడు అదే అంటున్నాడు, దేవా నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చు, నా యథార్థతను బట్టి నాకు సహాయం చేయము, నా యొక్క విషయంలో ప్రభు నేను ఏ రీతిగానైతే ఉన్నానో నన్ను గమనించి నాకు సరైనటువంటి న్యాయాన్ని కనపరచమని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఎప్పుడూ కూడా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో, నీతిమంతుల విషయంలో, యథార్థత కలిగిన వారి విషయంలో ఎప్పుడూ కూడా న్యాయాన్ని కనపరిచే దేవుడు. కనుక మనం గమనించాలి, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనకు ఫలితం వస్తుంది, అనగా ఆశీర్వాదం వస్తుందనే విషయాన్ని మనం గమనించి ఉదయకాల సమయంలో చెప్పబడిన రీతిగా దేవుని యొక్క నీతిని, యథార్థతను కలిగి ఉండి దేవుడిచ్చే ప్రతి న్యాయాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి దేవాది దేవుడు ఉదయకాల సమయంలో అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి, నీ మేలుడి చేత నింపండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.